ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఈసారి మంచి వర్షాలు కురిసి నాగార్జున సాగర్ కు భారీగా వరద వస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సాగర్ గేట్లు ఎత్తి నీరు విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు నెహ్రూ శంకుస్థాపన చేస్తే ఇందిరాగాంధీ ప్రారంభించారని చెప్పారు. 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే నెంబర్ 1గా నిలిచామని వెల్లడించారు. నాగార్జున సాగర్ గేట్లు మరి కృష్ణా నదిలోకి నీళ్లు వదలడం ఎంతో సంతోషం, సంతృప్తి, ఆనందదాయకమైన విషయం చెప్పి మనం చేస్తున్నాం. ఇది ఒక ఆధునిక దేవాలయం. జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ నాగార్జున సాగర్ డ్యామ్ కి పునాది వేయడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభం చేయడం జరిగింది. నాగార్జున సాగర్ డ్యామ్ ద్వారా 2 రాష్ట్రాలకు కలిపి 22 లక్షల ఎకరాల ఆయకట్టుకి నీళ్ళు అందించే ఒక మహత్తర గొప్ప ప్రాజెక్ట్ ఇది. స్వాతంత్రం అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తొలి ప్రభుత్వంలో జవహర్ లాల్ నెహ్రూ గారు స్వయాన రూపొందించిన మొదటి పంచవర్ష ప్రణాళికలో దీన్ని ఆధునిక దేవాలయంగా వర్ణిస్తూ ఈ యొక్క ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు విస్తీర్ణం మొత్తం 22 లక్షల ఎకరాలు అయితే అందులో జవహర్ లాల్ నెహ్రూ గారి పేరుతో ఏర్పడిన కుడి కాలువ ఆయకట్టు 10 లక్షల ఎకరాల ఆయకట్టు, భారతదేశ ద్వితీయ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి పేరుతో ఉన్న కాలువ ఎడమ కాలువ 10.4 లక్షల ఎకరాలకి నీళ్ళు అందిస్తున్న ప్రాజెక్ట్ ఇది. తెలంగాణ భూభాగంలో 6.5 లక్షల ఎకరాలకి, ఆంధ్రప్రదేశ్ భూభాగంలో 4 లక్షల ఎకరాలకి ఆయకట్టు అందిస్తున్న మరి ఎడమ కాలువ. జిల్లాల వారీగా చూసినప్పుడు నల్గొండ జిల్లాలో 1.5 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 2.3 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు కలుపుకొని తెలంగాణ భూభాగంలో 6.5 లక్షల ఎకరాలకు నీరు. లగచర్ల రైతులకు కోర్టు హౌజర్ నుంచి ఊరట లభించింది.